బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ చేశారు దుండగులు. శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్ర నిర్వహిస్తే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని రాజా సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ ఎవరు చేశారనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ చేశారు దుండగులు. శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్ర నిర్వహిస్తే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని రాజా సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ కాల్ ఎవరు చేశారనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అక్కడున్న సమాచారాన్ని చెప్పండి మీ దగ్గర. రైట్ లక్ష్మి, నాకు ఏదైతే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు మరోసారి ఈ ఫేక్ ఫోన్ కాల్ రావడం జరిగింది. ఈ ఫోన్ కాల్లో రాజా సింగ్ ని బెదిరించడం జరిగింది. ఏదైతే ప్రతి ఏటా కూడా రాజా సింగ్ శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్ర తీస్తారు. ఈ శోభాయాత్ర కనుక ఈసారి తీస్తే కనుక చంపేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే గతంలో కూడా ఈ తరహా హెచ్చరికలు ఫోన్ల ద్వారా ఆయనకి అనేక రావడం జరిగింది. దీనికి సంబంధించి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోలీసు అధికారులకు కూడా అనేక సార్లు ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా డీజీపీ కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా తాను ఇచ్చిన కేసు మీద ఏ విధంగా కూడా స్పందించడం లేదని చెప్పేసి కూడా రాజా సింగ్ అప్పట్లో ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా మరొక కేసు ఆ ఫోన్ రావడం జరిగింది. దీని మీద ఆయన మరోసారి పోలీసులకి కంప్లైంట్ చేస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే మొత్తానికి చూసుకుంటే కనుక రాజా సింగ్ టార్గెట్ చేసుకుంటూ గత కొన్నేళ్లుగా కూడా ఈ అనేక ఫోన్ కాల్స్ రావడం జరిగింది. అయితే ముఖ్యంగా రాజా సింగ్ ఏదైతే ఉందో హిందుత్వ నినాదాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లడము, ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి హిందువులకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు కలిగితే కనుక ఆయన ముందుండి పోవడం లాంటివి అనేకం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకి ఈ తరహా కాల్స్, బెదిరింపు కాల్స్ రావడము జరుగుతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. గతంలో కూడా చూసాము ఆయనను చంపేస్తాం, ఆయన కులాన్ని కూడా చంపేస్తామని చెప్పేసి కూడా హెచ్చరికలు రావడంతో ఆయన ఆవేశం తూగిపోయిన సందర్భం కూడా మనం చూడడం జరిగింది. సో మొత్తానికి ఏదైతే రాజా సింగ్ వస్తున్న ఫేక్ కాల్స్ మీద అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసు అధికారులు కానీ స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటే అలాంటి కాల్స్ రావని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన ఇది మొదటి కాల్ కనుక మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. లక్ష్మీనారాయణ. థ్యాంక్ యూ శ్రీనివాస్.